అధికార పక్షాన్ని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దీప భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామంలో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీప భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంద్రకంటి మందుల వెంకటేష్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేత కొత్త మాస్ మురళి ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంద్రకంటి మందుల వెంకటేష్ గౌడ్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని స్పష్టం చేశారు. ఓటర్లు హరిదిశగా ఆలోచించి అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. ఉపాధితో పాటు మరోవైపు పరిశ్రమల స్థాపన అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. మందుల గారు గెలిస్తేనే సిరిగిరిపురం అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని కూడా మురళి గుర్తు చేశారు. గత 10 సంవత్సరాల్లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని విమర్శించారు. హోటల్ లోటుగా ఆలోచించి కాంగ్రెస్ ను గెలిపించాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఎంతైనా ఉందని మురళి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పారు. నాయకత్వంలో సిరిగిరిపురం కూడా అనేక రకాలుగా అభివృద్ధి చేస్తుందని సందేహం లేదని చెప్పారు. అవసరమైతే సిరిగిరిపురం అభివృద్ధి సంక్షేమం కోసం సొంత పార్టీని గాని ప్రభుత్వాన్ని గాని అధికారులు గాని నిలదీయడానికి మంచుల వెంకటేష్ గౌడ్ ఏమాత్రం వెనకడి ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఉచిత కరెంట్ ఇస్తున్నాం, 200 యూనిట్లు రేషన్ కార్డు ఇస్తున్నాం, రేషన్ బియ్యం ఇస్తున్నాం, పసుపు బియ్యం ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఎక్కడ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా రుణమాఫీ జరగలేదు. కానీ ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ జరిగింది. ఈ రైతు రుణమాఫీ ఎవరు చేసిండ్రు? పేదల ప్రభుత్వం, బడుగు బలైన వర్గాల ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అందుకని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వార్డు మెంబర్లని ఓటేసి మన మంజులక్కను సత్ర వెంకటేశ్వర గెలిపించాల్సిన బాధ్యత మీ అందరికీ తెలియజేస్తారు. సోదరుడు చెప్పిండు, పట్టాలు ఇచ్చిన ప్రభుత్వంలో అప్పుడు ఎవరికి కూడా రెగ్యులరేషన్ కాలేదు, రోడ్స్ లేవు, డ్రైనేజ్ లేవు. ఆ పట్టాలు మనం రెగ్యులరేషన్ చేసి వాళ్ళకు డ్రైనేజ్ సిస్టము, రోడ్ల సిస్టము, ఎలక్ట్రిక్ సిస్టము కూడా మందిరం ద్వారా అందరికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తామని కూడా తెలియజేస్తాం. పెడతామా 61 సర్వ నెంబర్లో ఏవైతే పట్టాలు ఇచ్చిండ్రో ఆ పట్టాలకు ముఖం లేదు, తాడు లేదు, బొంగరం లేదు. అవన్నిటికి తాడు, బొంగరం, ముఖం కట్టి మొత్తం మనం రోడ్లు వేపిస్తాము, కరెంట్ వేపిస్తాము, అందరికీ కూడా పట్టాలు ఇప్పించే న్యాయం చేసేందుకు మన ప్రభుత్వంలో సాధ్యం, అన్ని సాధ్యం. మనకు అదే టీఆర్ఎస్ లా సాధ్యం లేదు, బీజేపీలో సాధ్యం లేదు, ఈ ప్రభుత్వంలో సాధ్యం. అన్ని అసైన్ ల్యాండ్స్కి వస్తే ప్రభుత్వం చెప్తుంది మీరు ల్యాండ్ అమ్ముకోవద్దు. ఫోర్త్ సిటీ తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఫోర్త్ సిటీ వచ్చిందంటే పెద్ద గర్వకారము. దేశ విదేశాల నుంచి కూడా ఫోర్త్ సిటీకి వచ్చి మన పెద్ద మీటింగ్ పెట్టింది రేవంత్ రెడ్డి గారు. మరి మన ల్యాండ్స్ ఇలా ₹1 కోట్లు ఉన్నది 5 కోట్లు అయింది. మీ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్ మీకు డిక్లరేషన్ చేపించే బాధ్యత మంజులకు తీసుకుంటారని అసైన్ ల్యాండ్ కానీ పట్టా ల్యాండ్ కానీ ఎవరు అమ్ముకోవద్దు. మీరు కోటీశ్వరులు కావాలి, మీరు ఇప్పుడే ల్యాండ్ అమ్ముకోకండి. మీ అసైన్ ల్యాండ్ మీకు డిక్లరేషన్ అయితే తప్పకుండా భయపడాల్సిన అవసరం లేదు. వార్డు మెంబర్లని మంజులకు గెలిపియండి, తప్పకుండా మన భవిష్యత్తు కూడా, మీరు భవిష్యత్తు కూడా మార్చుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అందరికీ కూడా హామీ ఇచ్చుకుంటూ ప్రదర్శిస్తున్నాను. థ్యాంక్ యూ. మంజులమ్మ తెచ్చిన మనిషిని, మీ ఊరి మనిషిని, మీలోనే ఉన్నా. ఈ ప్రేమ అంతా నా పైన ఉంది. నేను 27 సంవత్సరాల నుంచి వృత్తి సేవ చేసుకుంటూ వస్తున్నా. జీతం తీసుకుండొచ్చు, కానీ నా జీతానికి మించిన సేవ మీకు చేసుకుంటూ వస్తున్నా. నాకు పెళ్ళై కోడలుగా రాగానే రాసిపెట్టింది నాకు ఊరికి సేవకు అందిద్దామని చెప్పి. అందుకే సర్పంచ్ పదవి లేడీకి వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు అన్నారు, మమ్మీ 27 సంవత్సరాల నుంచి ఊరికి సేవ చేస్తున్నావు, సర్పంచ్ పదవి వచ్చింది కదా, దానికి మించిన సేవ చేస్తున్నావు ఊరికి, ఇప్పుడు కొన్ని పనులు చేస్తున్నావు, దిగు మమ్మీ అన్నారు. నేను కొంచెం సంకోచించిన. అప్పుడు కాంగ్రెస్ పార్టీ యూత్ కార్యకర్తలు వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి, మేమున్నాం, పైన పార్టీ ఉంది, నువ్వు చేయగలుగుతావు, మీ వెనకాల ఉన్నాము అని చెప్పి నాకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ వెళ్ళినమాట. మీరందరూ నాకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నా. మీ అందరూ ఓటు ఉందని గుర్తుకేసి నన్ను గెలిపించగలరని మనం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, గుర్తుకే. ఇన్ఛార్జి కూడా నాయకుడు వచ్చిండు, జనపల్లి కార్పొరేటర్ యాదగిరి గారు, చాలా మాస్ లీడర్, మాస్ మల్లయ్య గారు ఇన్ఛార్జి వచ్చిండు. ఎక్కడే 100 మంది పనిచేస్తాడు. యాదగిరి అన్న తప్పకుండా మనకి జల్లపల్లిలో మేడం గారికి సవాల్ ఇస్త్రీ ఇండిపెండెంట్ గా గెలిచిన మన మల్లేష్ అన్న
అదేవిధంగా యాదగిరి అన్న, అదేవిధంగా ఈరోజు మనం మీద మన ఎమ్మెల్యేకి అక్కడ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి సార్ మన సీఎం ఉన్నారు కాబట్టి ఈరోజు మందిరానికి ఓటేసి తీర్పులో మనం ఒక భాగస్వాములు కావాలి. మనం మందిరాలకు ఓటేయకపోతే తీర్పులను కుండపెట్టిపోతుందనేది మీరు తర్వాత నెక్స్ట్ చూస్తారు. ఇది భయపెట్టడం కాదు, ఈ కళ్ళ ముందే జరుగుతుంది. ఇది మీరు చూస్తుంటారు ఎందుకు మందిలో మనం ఎంచుకోలేదు అని. జై కాంగ్రెస్. మనకి 6 పథకాలలో మనం ఈరోజు మన విలేజ్ నుంచి ఒక 50 మంది లేడీస్ తుక్కుగూడకి కంపెనీల్లో పనిపోతారు. ఒక బస్ టికెట్ వచ్చేసి ఈ నుంచి తుక్కుగూడకి 30 రూపాయలు. అప్ అండ్ డౌన్ ఎంత అవుతుంది? 60 రూపాయలు. నెలకు వచ్చేసి ఎంత అవుతుంది? 1800. ఒక ఆడపడుచుకి 1800 మిగులుతుందంటే ఆ ఇంటికి పిల్లలకి బట్టలు కానీ పిల్లలకి సిరిదిండ్లు కానీ కూరగాయల ఖర్చు వెళ్ళిపోతుంది. అది ఎవరిస్తున్నారు? గవర్నమెంట్, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి సార్ ఇస్తున్నాడు. గత 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇంటికి దోచుకున్నంత మాకే కావాలి అని చెప్పి ప్రజలకు ఏది ఇయ్యలే. దళిత బంధు అని చెప్పి మన ఊర్లో ఎంతమందికి ఇచ్చారు? ఒకే ఒక్కరికి చెప్పుకొని పార్టీ మార్పించుకొని వాళ్ళకినా శాంక్షన్ కాలేదు. డబుల్ బెడ్రూమ్ ఎన్ని నుంచి వచ్చాయి? ఒక్కడికి వచ్చాయి. మన ఊర్లో ఎంతమంది ఉన్నారు? 1000 ఓట్లు అంటే పిల్లలు జల్లలు వచ్చేసి 2500 మంది ఉంటారు. 2500 మందికి ఒకే ఒక్క ఇల్లు వచ్చిందంటే సరిపోతాయా? 2 వచ్చినాయి. 2 అందరికి సరిపోతాయా? ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన ఇంట్లో ఇందిరమ్మ ఇల్లు 27 వచ్చినాయి. 100 ఇల్లు వస్తున్నాయి. మనకి ఏ పార్టీకి అతీతంగా లేకుండా లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది. అది మీరు అది ఉద్దేశంలో పెట్టుకొని ఉంగరానికి ఓటేసి మీరు మన విలేజ్కి భాగస్వాములు కావాలి. మేము డబ్బులున్నాయి, మేము నిలబడతామని వచ్చి మేము ఏం సేవ చేయలేం. మీరు గెలిపిస్తేనే మేము సేవ చేయగలుగుతాం. మీరు ఓటేసి మీ ఎంబడి మేము ఉన్నాము అంటే మీకు సేవ చేయడానికి మాకే అవకాశం ఉంటుంది. మీరు అవకాశం ఇవ్వకపోతే మా ఇంట్లో మేముంటాం, మీ ఇంట్లో